ఎకనామిక్ సమిట్ జరుగుతుంది. ఆ సమిట్ కి 197 దేశాల నుంచి వందలు వేల మంది ఇన్వెస్టర్స్ వస్తారు. ఏ కంపెనీలో మేము డబ్బు పెట్టాలి, ఏ దేశంలో మేము ఇన్వెస్ట్ చేయాలి, అది అందరికీ తెలిసిన విషయం. మరి మన దేశంలో వింత ఏంటంటే, ఇప్పుడు ఏ రేవంత్ రెడ్డి అయితే 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో మెగా కృష్ణారెడ్డిని రోజు తిట్టని రోజు లేదు. మెగా కృష్ణారెడ్డి గజ దొంగ, పెద్ద దొంగ, కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ మధ్యన కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు, ఇది కాళేశ్వరం కాదు, ఇది కూలేశ్వరం అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, కాళేశ్వరం మేము మూసేసామన్నాడు. మరి అలాంటి కాళేశ్వరం మెగా కృష్ణారెడ్డికి 15,000 కోట్ల ప్రాజెక్టు, 3 ప్రాజెక్టులు రేవంత్ రెడ్డి నిన్న ఎందుకు కాంట్రాక్ట్ సైన్ చేశాడు? 1,10,000 కోట్ల అవినీతి జరిగింది, 48,000 కోట్లు కనిపించట్లేదు. తెలంగాణ ప్రజలకు 2 లక్షల కోట్లు అవినీతి అన్న ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చాడు అంటే క్లియర్. కాంగ్రెస్ పార్టీకి మెగా కృష్ణారెడ్డి ఎన్ని వందల కోట్లు బాండ్ల ద్వారా, మరి బ్లాక్ మనీ ఎంత ఇస్తున్నాడో లెక్కే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలాలంటే మొన్న 4,000 కోట్లు ఖర్చు అయిందట. ఈ 4,000 కోట్లు ఎవరిస్తున్నారు? ఇదన్నీ డీటెయిల్స్ తో అతి త్వరలో మీ ముందుకు నేను వస్తాను. నాకు నిన్న బెదిరింపు కాల్, మేము పెట్టింది ఫేస్బుక్ లో నుంచి తీసేమని, మెగా కృష్ణారెడ్డి గురించి మేము చేసి తీసేమని. ఒకటే చెప్తున్నా, ఈ దేశంలో అదానీతో 4 సంవత్సరాల నుంచి ఫైట్ చేసి స్టీల్ ప్లాంట్ కొనకుంటా, మోదీ అమ్మకుంటా 5 ఆర్డర్లు తీసుకొచ్చి ఆపా. తత్మాలు 3 పార్టీలు అమ్మారు. బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు. 4 సంవత్సరాల్లో అదానీని 7 లక్షల కోట్లు ఒక హిండెన్బర్గ్ రిపోర్టు ద్వారా ఆయనకు లాస్ వచ్చింది. తగ్గేదేలే. ప్రజలారా, రైతులారా, ముఖ్యంగా నిరుద్యోగులారా, 13 నెలలు అయింది రేవంత్ రెడ్డి, ఇంక మళ్ళీ అమ్ముతారా 14 నెలలు? బాయ్కట్ TV9, బాయ్కట్ NTV, బాయ్కట్ మెగా కృష్ణారెడ్డి అని అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నాను. మీరు నాతో ఉండండి. సర్పంచులందరూ, మాకు కాంగ్రెస్ వద్దు, రెడ్ల పార్టీ, మాకు బీఆర్ఎస్ వద్దు, వెలమల పార్టీ 1%, మన బీసీల పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీ కావాలి. 60% ఉన్న మన బీసీలు ఎందుకు రాజ్యాధికారం తేకూడదు? బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కలిసి పనిచేద్దాం. 7569441275 కి మీరు గ్రూపులు పెట్టండి. ఏ మెగా కృష్ణారెడ్డికి ఇక్కడే ఇచ్చేయచ్చు కదా డీలు. చంద్రబాబు నాయుడు 80,000 కోట్లు డీల్ పోలవరం ప్రాజెక్ట్ లాంటిది ఇంటర్లింక్ ఇస్తుంటే చంద్రబాబు నాయుడికి అర్థమై ఆయన ఇవ్వకుండా ఆపేశాడు. కరెక్టే కదా, పోలవరం కంప్లీట్ అవ్వలేదు, ఇక్కడ కాళేశ్వరం కూలిపోతుంది. మళ్ళా మెగా కృష్ణారెడ్డికి ఇస్తే చరిత్రహీనుడిని అవుతానని మెగా కృష్ణారెడ్డికి ఇవ్వలేదు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇస్తున్నాడు? అరే బాబు, నువ్వు హైదరాబాద్కి సీఎం, తెలంగాణకి కొన్ని వేల మంది బిలియనీర్స్ ఉంటే దావోస్ లో నీకు ఒక్కడి దొరకలేదా? ప్రజలారా అర్థం చేసుకోండి, సర్పంచ్లారా అర్థం చేసుకోండి. ప్రజాశాంతి పార్టీ తరపున నిలబడి మీరు గెలవండి, 100 రోజుల్లో అభివృద్ధి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అవినీతి జరుగుతుంది. రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడని రోజుందా? మెగా కృష్ణారెడ్డిని తిట్టని రోజుందా? ఎలక్షన్ వరకు, ఎలక్షన్ ముందు 3 రోజులు కూడా December 7 రిజల్ట్, లాస్ట్ అవకాశాన్ని కూడా వదులుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు 2 లక్షల కోట్ల అవినీతి అని ప్రజలందరికీ పువ్వులు పెడతారా? బీసీ ఎస్సీ ఎస్టీలు ఇంకెంతకాలం పువ్వులు పెట్టించుకుంటారు? పోనీ రెడ్లకి ఏమైనా న్యాయం చేశాడా రేవంత్ రెడ్డి వచ్చి? అందుకే కదా కోమటిరెడ్డి మెగా కృష్ణారెడ్డిని తిడుతున్నాడు, ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని. అందుకే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు, కాళేశ్వరం మేము క్లోజ్ చేస్తాం, అది 2 లక్షల కోట్లు వేస్ట్ అని. మరి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని, భట్ట విక్రమార్కని కాదని, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాదని, కాంగ్రెస్ లో 90 మంది. రేవంత్ రెడ్డి ఏం చేశాడు? గత సంవత్సరం దావోస్కి వెళ్ళాడు. అక్కడ మోదీ మిత్రుడైన అదానికి 25,000 కోట్లు ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఎవరు ప్రశ్నిస్తారు? వీళ్ళందరూ దొంగలైతే ప్రశ్నించక తప్పదు, ఆపక తప్పదు. అతి త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ హైకోర్టులో ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీ చేయమని ఆర్డర్ తీసుకురాని డైరెక్షన్ తీసుకొచ్చానో సిబిఐ ఎంక్వైరీ అవుతుంది. ఈ మాఫియాని, ఈ ల్యాండ్ మాఫియా, ఈ శాండ్ మాఫియా, ఈ బిజినెస్ మాఫియా, ఈ మెడికల్ మాఫియా, ఈ రియల్ ఎస్టేట్ మాఫియా, who will hold them accountable, who will raise questions and who will do justice?
ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి కళ్ళడానికి ఎవరు లేరు. తమ్ముడు రేవంత్ రెడ్డి నాతో రా, 100 మంది బిలియనీర్లు కల్పిస్తా, లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తీసుకు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా. బాధ ఏంటి? రేవంత్ రెడ్డి సీఎం అయి 14 నెలలు ఒక్క ప్రాజెక్ట్ వచ్చిందా? అప్పుడేమో అదానికి ఇచ్చాడు గత సంవత్సరం, ఇప్పుడేమో మళ్ళీ మెగా కృష్ణరెడ్డికి 3 ప్రాజెక్టులు ఇచ్చాడు. ఇది క్లియర్ గా 100 కోట్లు రాబట్టే కదా, 1000 కోట్లు రాబట్టే కదా. ఈ 12 గంటల ప్రెస్ మీట్ అంటే 1 గంటకు వచ్చి మైక్ పెడతా పెట్టాయా? అవును, మార్నింగ్ రాత్రే పంపించాం, 10 గంటలకే బయలుదేరాల ఉదయం. మెగా కృష్ణరెడ్డి ఏ ఛానల్కి ఎంత ఇస్తున్నాడు? TV9 లో 30% ఉంది. బాయ్కట్ TV9 అని మేము మొత్తం తెలుగు 2 రాష్ట్రాలు తిరిగేస్తాం. మారకపోతే, మార్పు రాకపోతే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. నాతో పెట్టుకున్న వాళ్ళు 7 మసి అయిపోయారు. నా వార్తలు కాదు, ప్రజల వార్తలు కవర్ చేయాలి. ఇది ప్రజల డబ్బు, లక్షల కోట్లు. తెలంగాణ అప్పు 8 లక్షల కోట్లు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది 1,30,000 కోట్లు, కేసీఆర్ గారు చేసింది 7 లక్షల కోట్లు. అప్పులు తెలుగు రాష్ట్రాలు అయిపోయాయి. ఇప్పుడున్న 7 పార్టీలు క్లియర్ గా కనబడుతుంది. చిరంజీవి కాంగ్రెస్ కు విరుద్ధంగా పార్టీ పెట్టి కాంగ్రెస్ కమ్ముడు పోయడా లేదా విలీనమై? మోదీని బీజేపీని తిట్టి పవన్ కళ్యాణ్ బీజేపీకి మోదీకి చంద్రబాబుకి అమ్ముడు పోయడా లేదా? ఇవాళ చంద్రబాబు పెట్టిన భిక్ష పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి. లేకపోతే 2019లో ఎన్నోట్లు వచ్చే పవన్ కళ్యాణ్కి? మాయావతి కాళ్ళ మీద పడితే ఎవడో నోట్లు వేసాడా? బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, జేడి లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్ 5 పార్టీలు కలిసి పోటీ చేస్తే 6% ఓట్లు వచ్చాయి. ఇప్పుడాట నేనే సెంటర్లో నిలబెట్టాను, నేనే దేశానికి రాజుని అంటాడు పవన్ కళ్యాణ్. ఆయన మర్చిపోతున్నాడు ఆయన కోట్లే రాలేదని. నాకు కనీసం 5 లక్షల ఓట్లు వచ్చే విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేస్తే ఈవీఎంలు రిప్లేస్ చేశారు. ఆయన కోట్లే పడలేదు, అందుకని నేను బీజేపీకి అమ్ముడుపోయాడు. అందరూ ఇలా ప్యాకేజ్ స్టార్ లాగా అమ్ముడుపోతే ఇంకా ప్రజాస్వామ్యంలో ఎవరున్నారు మిగిలి? మాట్లాడేవారు ఎవరు? ప్రశ్నించేవారు ఎవరు? న్యాయం చేసేవారు ఎవరు? తెలుగు రాష్ట్రాలను రక్షించేవారు ఎవరు? దేశాన్ని రక్షించేవారు ఎవరు? ఇప్పుడు ఆ మెగా కృష్ణరెడ్డికి ఇచ్చిన 15,000 కోట్లు ప్రాజెక్టులు ఎందుకు దావోస్లో వెళ్ళి, అరే ఇక్కడే మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, ఇక్కడే మీరు లంచ్ చేస్తారు కదా, మీ ఇంటికి ఆయన వస్తాడు, ఆయన ఇంటికి మీరు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి, మరి ఇక్కడే ఇచ్చేయచ్చు కదా డీల్. దావోస్లో ఇవ్వడం ఏంటి? కోట్ల రూపాయలు ప్రజలు ట్యాక్స్ పేర్ల డబ్బులు ఖర్చు పెట్టి దావోస్ వెళ్ళబెట్టి, 5 స్టార్ హోటల్లో ఉండబెట్టి, ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళబెట్టి, మళ్ళీ దానికి ఇచ్చేయడం ఏంటి? దానికి అనేక రుజువులు ఉన్నాయి. 78 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ 56 సంవత్సరాలు వెళ్ళింది. 12 మంది రెడ్లు 5% ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి చేశారు కానీ, 60% ఉన్న ఒక బీసీని కానీ, 8% ఉన్న ఒక ఎస్టీలు కానీ, 16% ఉన్న ఒక ఎస్సీ మాదిగిని కానీ ఎప్పుడైనా చేశారా? యాక్సిడెంట్లో అంజయ్యని పెట్టారు, పీకేశారు. ఇది రెడ్ల పార్టీ. కేసీఆర్ బీఆర్ఎస్ వెలమల పార్టీ. ఎలాగో 6% ఉన్నోలే, 1% ఉన్న వెలమలు దొరలు, 5% ఉన్న రెడ్డిలు లక్షల కోట్లు దోచుకొని 8 లక్షల కోట్లు తెలంగాణకు అప్పిచ్చారు. అప్పు చేసి పడేసి ఇది మీలాంటి చిత్తశుద్ధున్న మీడియా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆ మీడియాలకు డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ₹1 ఇస్తాం, కేఏ పాలు కవర్ చేయకండి. రాజశేఖర రెడ్డి TV5 నాయుడికి 6 కోట్లు ఇచ్చాడు, 6 ప్రోగ్రాంలు ఆపని. T5 నాయుడే చెప్పాడు నాకు, సార్ డబ్బులు సార్, మీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేశారు సార్. అది కనీసం నీతిగా ఆయన ఒప్పుకున్నాడు. ఎవరికి ఎంత ఇస్తున్నాడో తెలుసు. ఆపేదేలా, తగ్గేదేలా. దేవుని శాపాలు ఈ ఓనర్స్ మీద రాకపోతే నా చూడండి అంతే, ఎవరి మీద రాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.